ఒక నిమిషం గురునాథం గారు, శ్రీనివాస్ గారు తాత వస్తాను, చెప్పండి శ్రీనివాస్ గారు. ప్రతిపక్షాలు మాట్లాడితేనే ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తేనే తప్పు, ప్రభుత్వాన్ని ఏది అనకూడదన్నటువంటి ధోరణిలో ఆదిశేష్ గారు మాట్లాడుతున్నారు. ఇది చెప్పేది కూడా ఇప్పుడు మస్తాన్ రావు గారు క్లియర్ గా చెప్పిండ్రు. 20 లక్షల మంది సబ్సిడీలు వెనక్కి ఇచ్చిండ్రు మధ్యతరగతి వాళ్ళు. అదే విధంగా ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఈ యొక్క ఇష్యూ మీద అడ్రస్ చేసేంత పెద్ద సమస్య కాదు అనడానికి కాదండి. కరోనా రాకంటే ఆడడానికంటే ముందే జాగ్రత్తలు ఏ విధంగా చెప్పిండ్రో అదే విధంగా చెప్పండి. ఇది ఉన్నది సమస్య, మీరు ఈ విధంగా పొదుపుగా వాడుకోండి, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ను మీరు ఎంచుకొని చేయండి. గవర్నమెంట్ ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రోగ్రామ్ చేసి ముందు మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లో తీసుకోండి. విమర్శిస్తుండ్రు అనే ముందు వాళ్ళతో మాట్లాడరాదండి. ఇది ప్రజాస్వామ్యం కదా. చెప్తుంది పాయింట్ శ్రీనివాస్ గారు. అట్ ద సేమ్ టైమ్ ప్రజలు పానిక్ అవుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ప్రజలకి ఈ సమయంలో ఎంతో కొంత ధైర్యం కూడా ఇవ్వాలి కదా. అటు వాళ్ళనే క్వశ్చన్ చేయడం బదులు మీరు కూడా ధైర్యం ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. ధైర్యం ఇవ్వడం అంటే వాళ్ళకి భజన చేయడం కాదు కదా. మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. ప్రజల పక్షాన మాట్లాడు మీకు ఇప్పుడు మీరు అవతల మీడియాలో ఎందుకు చెప్పే అవకాశం ఇస్తుండ్రు? మీరు ప్రతిపక్ష పార్టీలను కనుక మీరు పిలిచి అఖిలపక్ష సమావేశం చేస్తే వాళ్ళ అభిప్రాయాలు అక్కడే చెప్తారు కదా. ఆ పార్టీ లైన్లో ఇది మాట్లాడొద్దని చెప్తే ఎవరం కూడా మాట్లాడడం కదా ఇక్కడ. మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లకు ఎందుకు తీసుకుంటలేరు? మేధావులను ప్రతిపక్షాలను ఈ క్రైసిస్ ఎట్లా ఫేస్ చేద్దామని మీ సలహాలు తీసుకోవడానికి మీకు ఇబ్బంది ఏంది? గత 12 సంవత్సరాలుగా ఎప్పుడు తీసుకోండి మీరు? ఏ ఇష్యూ మీరు తీసుకోరు? మేజర్ అగ్రిమెంట్స్ సైన్ చేసినా మీరు తీసుకోరు. దేశానికి సంబంధించిన ఏ విషయం మీద కూడా మీరు ఎవరిని ప్రతిపక్షాలను కానీ మేధావులను కానీ కాన్ఫరెన్స్ లోకి మీరు తీసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోయి ఇబ్బంది పడుతుంటప్పుడు మాత్రం అనొద్దు. కాస్త ఏదైనా మంచి పని జరగంగానే ఇది మోడీ మాన్యా గొప్పతనం. మీ భజన కోసం మాత్రమే అందరూ పని చేయాలంటే చేయరండి. ప్రజల కోసం మాత్రమే ప్రతిపక్షాలు ఎందుకంటే కదా ప్రతిపక్ష పాత్ర ఎక్కువగా ఉంటుంది. బాధ్యత మీడియాలో చర్చ పెట్టిందండి. ఒక్క నిమిషం, నేను మీకు అర్థం రాలే. ఆదిశేష్ గారు నేను క్రాస్ టాక్ చేయలేదు. మీరు ఒక నిమిషం ఆదిశేష్ గారు, నేను మీ పాయింట్ వింటాను. ఒక నిమిషం ఆగండి. క్రాస్ టాక్ చేయలేదు. శ్రీనివాస్ గారు క్రాస్ టాక్ చేయడం కాదండి. చెప్పండి శ్రీనివాస్ గారు. వాళ్ళ మీడియాలో చర్చ పెట్టిందంటే ఇంతకుముందు మస్తాన్ రావు గారు మాట్లాడుతూ అన్నారు. మీడియాలో చర్చ పెట్టిందంటే ప్రాధాన్యత గల అంశం అని కదా. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడండి, మేము మాట్లాడలే కదా. సమయం తక్కువ ఉంది. ఒక నిమిషం గురునాథం గారు వస్తున్నారు. మీరే మేధావులు. ఎవరు మేధావులు? మీరు చెప్పేది చెప్తున్నారు. సొల్యూషన్ చెప్పండి సార్. సొల్యూషన్ చెప్తున్నాండి. ఒక నిమిషం గురునాథం గారు, ఆయన చెప్పండి. శ్రీనివాస్ గారు గురించి మాట్లాడకుండా ఎజెండా గురించి మాట్లాడకుండా ఎజెండాలో మీరు ఫస్ట్ రేటు పెంచడం వల్ల ఆయన పాయింట్ ఏంటంటే అఖిలపక్ష సమావేశం మీటింగ్ పెట్టచ్చు కదా, మేము సలహాలు సూచనలు ఇస్తాం, మరి తీసుకోవట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు అనేది శ్రీనివాస్ గారి పాయింట్. ఒక నిమిషం ఆగండి గురునాథం గారు, చెప్పండి. కేవలం అఖిలపక్ష మీటింగ్ పెట్టడమే కాదండి, ప్రధానమంత్రి గారు ఈ క్రైసిస్ ఉన్న సమయాన్ని ఖచ్చితంగా ఆయన మీరు ఓపెన్ పబ్లిక్ అడ్రస్ చేయకపోతే మీరు అఖిల పక్షాన్ని పిలిచి అడ్రస్ చేయండి. సొంత జాగిరి అండి ఇది. మోడీ గారు ఇస్తారాజ్యం అండి ఇది. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఎందుకు చేయాలని పోయిందండి మీరు? ప్రజల కోసం కాకపోతే దేనికోసం ఉన్నారండి? మీరు మాట్లాడుతున్న క్రాస్ టాక్ చేయాలండి. మీరు మాట్లాడుతున్న అడ్డం వాళ్ళకి రాండి. ప్రధానమంత్రి గారు చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చింది. ప్రధానమంత్రి గారు అడ్రస్ చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. మీరు బుక్ చేస్తే రాలేదా? మీరు టిఫిన్ పెట్టట్లేదండి. జనాలు భయపడుతుందండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగండి. గురునాథం గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం, సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం, అందరు సంయమనం పాటిస్తున్నారు. నేను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం, నేను ఇందాక మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం గురునాథం గారు వస్తాను, నేను మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీరు పాయింట్ డిఫెండ్ చేయొచ్చు. శ్రీనివాస్ గారు సమయం తక్కువ ఉంది, 30 seconds లో మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఆదిశేషు గారు వస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఆదిశేషు గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ, ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం ఆగండి. టీడీపీ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ ప్లీజ్ వెయిట్. ఎందుకంటే ఈ సమయంలో విమర్శలు కూడా తీసుకోవాలి, వాటి గురించి కూడా మీరు వింటేనే కదా మీరు జవాబుదారీతనంగా ఉంటారు. ఒక నిమిషం గురునాథం గారు నేను మీ పాయింట్ తీసుకోవాలంటే మీరు దయచేసి ఒక నిమిషం ఆగండి. మీ వర్షన్ కూడా నేను వినాలంటే మీరు ఒక నిమిషం ఆగండి.
శ్రీనివాస్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. 10 seconds ఉంది, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తాను. చెప్పండి, మీరు చెప్పండి. గురునాథం గారు పీసీఆర్ ఒక నిమిషం మ్యూట్ చేయండి. ఆగండి గురునాథం గారు, ఒక నిమిషం ఆగండి. మీరు నేను చెప్తే ప్రజలు శ్రీనివాస్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. అధికారంలో ఉన్న వాళ్ళు కాదు. అథారిటీ ప్రైమ్ మినిస్టర్ వినండి. హార్ట్ మౌత్ ఏదైనా హార్ట్ మౌత్ అండి. ఎస్ కోటేశ్వరరావు గారు. రాహుల్ గాంధీ గారు ఎంత మేధావో ప్రజానికానికి అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసండి. ఎస్ ఆదిశేషు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు. అంటే అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, జనం ముందు ఓహో బాగా చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవాలి. మేము కూడా అదే అడుగుతా ఉంది. ప్రధానమంత్రి గారిని ఒక కమిటీ వేయమనండి. పశ్చిమ దేశం ప్రపంచవ్యాప్తంగా దేశం యుద్ధం గురించి చర్చిస్తా ఉంటే పార్లమెంట్ లో చర్చించడానికి సిద్ధం కాదు. ఏం చర్చిస్తారు? ఏం చేస్తారండి? ఏం పడుస్తారు దేశానికి ధర్మానికి అని చెప్పేసి? పార్లమెంట్ లో చర్చించరు, బయట చర్చించరు. ఒక ముందు జాగ్రత్త చర్యలు లేవు. సూచన చేయాలండి. మీరు చేయండి. ఏం సూచన చేయాలి? ఇప్పుడు రమణ గారిని భయపడుతున్నారు. మీలాంటి వాళ్ళు రేపు పొద్దున ఫోన్ చేసి ఏమయ్యా రమణ ఏం మాట్లాడుతున్నారు గవర్నమెంట్ వ్యతిరేకంగా అని. అందుకని ఆయన భయపడుతున్నారు. అర్థం చేసుకోవచ్చు. మీకు చెప్పండి, సూచన ఏంటో చెప్పండి. ఎందుకు తగ్గింది గ్యాస్ సరఫరా? మీరు సూచన చెప్పండి. 10 seconds అండి, ప్లీజ్ మీరు చెప్పకుండా వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. అసలు అడిగితే కదా మీరు చేయాల్సింది. చేయకుండా వీళ్ళు చెప్పలేదు. మేధావులు ఏం మేధావులు? మీకు అసలు మేధావులు అంటే మీరే మొత్తం తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్ద మేధావులు. Yes, sir. అర్థమవుతా ఉంది మీ మేధావుతానం ఏంటో. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. రమణ గారు మీ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నిజంగానే భయపడుతున్నారా ఏంటి? లేకపోతే ప్రతిపక్షాల మీద దాడి ఒక చేస్తారు. నిమిషం కోటేశ్వరరావు గారు ప్లీజ్ వెయిట్. చెప్పండి రమణ గారు. ఎంత కొరత వచ్చిందో ఎవరు సృష్టించారు ఇది? రమణ గారు చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మేడం? యాక్చువల్ గా జనానికి చెప్పండి అని చెప్పేసి ఊరు మొత్తం ప్రచారం చేయండి. బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఒక నిమిషం. జనసేన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కోటేశ్వరరావు గారు పని ఏమి లేదుగా. చేసే పని ఏమి లేదు. రమణ గారు ఒక నిమిషం, ఆయన మాట్లాడివ్వండి, సమయం తక్కువ ఉంది. ఒక లేవు నిమిషం. కదా. కోటేశ్వరరావు గారు మేడం రెండు రోజుల నుంచే కొరతలో కొద్దిగా లోపాలు స్టార్ట్ అయినాయి మేడం. యాక్చువల్ కమర్షియల్ సిలిండర్లు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల మీద, ఒకళ్ళిద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు రేపటి నుంచి మేము సప్లై చేయలేమని యాక్చువల్ నిన్నే తెలియజేయడం జరిగింది. ఇంకొక కొద్ది రోజుల్లో ఆ సంక్షోభం ముదురుతుండవచ్చు, అంటే షార్టేజ్ అనేది ఇంకా పెరగవచ్చు అనే ఉద్దేశంతో, అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు అవి మరి మనకి పూర్తిగా, అంటే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుద్దో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి అది మన చేతిలో ఉన్న విషయం కాదు. కాబట్టి మన దగ్గర ఉన్న నిల్వల్ని పొదుపుగా వాడుకోవటం ఎట్లా అనే దానికి ప్రభుత్వము, వ్యాపార వర్గాలు కలిసి దీన్ని పొదుపు చేయటం, ఉన్నదాన్ని పొదుపుగా వాడుకొని ఎక్కువ కాలం పాటు ఉన్న నిల్వల్ని మనం రమణ గారు మనం రైట్ థ్యాంక్ యూ అండి. కోటేశ్వరరావు గారు, ఆదిశేషు గారు, మస్తన్ రావు గారు, గురునాథం గారు అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.